గద్వాల జిల్లాలో రైతులకు సంకెళ్లు వేసి తీసుకురావడం కలకలం రేపుతోంది. పెద్ద దన్వాడకు చెందిన రైతులు ఇటీవల ఇథనాల్ కంపెనీ అల్లర్లలో 12 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని పోలీసులు ఇవాళ అలంపూర్ జూనియర్ సివిల్ జడ్జి ముందుకు హాజరుపరిచారు. కోర్టుకు తీసుకొచ్చే సమయంలో రైతులకు సంకెళ్లు వేశారు. రైతులకు బేడీలు వేసి కోర్టుకు తీసుకురావడంపై విమర్శలు వెలువెత్తుతున్నాయి. అయితే కోర్టు వారికి బెయిల్ మంజూరు చేసింది. ఇక గద్వాల జిల్లాలో రైతులకు సంకెళ్లు వేసి తీసుకురావడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మహమ్మద్ పాషా ఫోన్ లైన్ లో అందిస్తారు. మహమ్మద్ పాషా, చెప్పండి, అసలు ఏంటి అక్కడ రైతులకు సంకెళ్లు వేసి తీసుకురావాల్సిన అవసరం ఏమొచ్చింది? గద్వాల జిల్లాలోని రాజోలి మండలం పెద్ద ధన్వాడ శివారులో ఇథనాల్ కంపెనీ ఏర్పాటును వ్యతిరేకిస్తూ ఇటీవల కాలంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. అది ఉద్రిక్తంగా మారడంతో కంపెనీకి సంబంధించినటువంటి ఆస్తులను ధ్వంసం చేశారనే అంశంలో 12 మంది పెద్ద ధన్వాడకు సంబంధించినటువంటి రైతుల్ని అరెస్ట్ చేయడం జరిగింది. వారు ఇన్ని రోజుల పాటు జైల్లో ఉన్నారు. ఈ రోజు అలంపూర్ సివిల్ జడ్జి ముందుకి వాళ్ళని ప్రవేశపెట్టడం జరిగింది. అయితే వారిని తీసుకొస్తున్న క్రమంలో 12 మంది రైతులకి ఇద్దరిద్దరికి కలిపి ఒక బేడీ వేసి తీసుకురావడం జరిగింది. పోలీస్ వాహనంలో ప్రత్యేకంగా వారిని తీసుకొచ్చే క్రమంలో బేడీలు వేసి తీసుకురావడంపై స్థానికంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రైతులు తమ భూములు కాపాడుకునేందుకు తమ హక్కుల కోసము పోరాడిన క్రమంలో వారిని అరెస్టు చేశారు. అరెస్టు చేయడమే పొరపాటు, మళ్ళీ తిరిగి వాళ్ళని బేడీలు వేసి కోర్టుకు తీసుకురావడంపై ఇటు రైతు సంఘాలతో పాటు స్థానికంగా ఉన్నటువంటి వివిధ ప్రజా సంఘాలు కూడా పెద్ద ఎత్తున మండిపడుతున్నటువంటి పరిస్థితి. అయితే ఖచ్చితంగా ఇప్పటికే ఇది అక్రమ కేసు. వీరిపై ఇథనాల్ కంపెనీతో కుమ్మక్కై పోలీసులు కేసు బనాయించారని చెప్పేసి రైతు సంఘాలు, రైతులు, గ్రామస్తులు మండిపడుతున్నారు. మరోపక్క వారిని ఈ రోజు కోర్టుకు తీసుకొస్తున్నటువంటి క్రమంలో వారికి బేడీలు వేసి పోలీసులు తీసుకురావడం అనేది తీవ్ర విమర్శలకు దారితీస్తుంది. మరోపక్క ఈ 12 మంది రైతులకి ఆలంపూర్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. షరతులతో కూడినటువంటి బెయిల్ మంజూరు చేసింది. అయితే ఈ రైతులు ఎవరు కూడా పోలీసులకు సమాచారం లేకుండా, ముందస్తు సమాచారం లేకుండా బయటికి వెళ్ళకూడదు. ప్రతి సోమవారము పోలీస్ స్టేషన్ కి హాజరై సంతకాలు పెట్టాలనే షరతులతో కూడినటువంటి బెయిల్, దాంతో పాటు 10,000 పూచికత్తు, ఇద్దరు షూరిటీతో కూడినటువంటి షరతులతో కూడినటువంటి బెయిల్ మంజూరు చేసింది. అయితే బెయిల్ మంజూరు చేసినప్పటికీ కూడా రైతులని మెజిస్ట్రేట్ ముందుకు తీసుకొచ్చేటువంటి క్రమంలో కోర్టు ఆవరణ వరకు సంఖ్యలతో తీసుకురావడం అనేది తీవ్ర విమర్శలకు దారితీస్తుంది. ప్రియాంక. రైట్ పాషా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.